హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిడ్స్ మీ జెబ్బీర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చినామంటే మన ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ అయితే ఉంది కదా, అక్కడికైతే వచ్చేసినాము. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. మేము బైక్ అయితే అక్కడ బైక్ పెట్టేసినాము. ఇంకా ఈరోజు నాతో పాటు మన బానక్క, తర్వాత మా డాడీ కూడా వచ్చినాడు. మా దో ఈరోజు మా డాడీ కూడా వచ్చినాడు. ఇది వచ్చేసి పాత గుడి, మనకి అంటే అల్లంపూర్లో పాత గుడి. ఇదంతా కోనేరు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ తుంగభద్ర నది ఇవన్నీ ఉన్నాయి. సో గుడి లోపల అయితే ఫోన్ అలో ఉండదు, ఎందుకంటే నేను 2 times వచ్చి పోయినాను. 2 times వచ్చేసిన అప్పుడు నేను వ్లాగ్ అయితే తీయలేదు, మినీ వ్లాగ్ తీసి అయితే నేను అప్లోడ్ చేసినాను. సో ఈసారి మా మమ్మీకి చూపిద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసినాము. లోపల గుడిలో అయితే మనం వీడియో తీసేకైతే ఉండదు, బయట మొత్తం తీస్తాను. సో మనకు అక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి విగ్రహాలు పచ్చ 2 ఉన్నాయి. మీద మొత్తము ఇట్లా అన్ని బేడ్స్ పెట్టేసినారు. అంటే రాళ్ళ మీద ఏదో పెట్టుకుంటే నమ్మకం అని చెప్పేసి అట్లా ఉంటాయి కదా, కొన్ని పాతకాలంలో అట్లా ఇక్కడ మనకు వచ్చేసి తుంగభద్ర నది ఉంది. సో ఇప్పుడైతే నీళ్ళు అయితే వచ్చినాయి కదా, గుర్రం కూడా వచ్చేసి అట్లా తుంగభద్ర నది అయితే ఉంది. దాంట్లో నీళ్ళు అయితే వదిలినారు. చూద్దాము, అక్కడ బోటింగ్ వీలు ఉంటే బోటింగ్ తీసుకుపోతాను, లేదు అంటే అప్పుడు చూస్తాం. ఇట్లయితే లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం మనం కాళ్ళు ముఖం అన్నీ కడుక్కోవాలా. మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా మేము బైక్లో అయితే వచ్చేసినాం కాబట్టి కొంచెము కాళ్ళు ముఖం అంతా కడుక్కొని ఇంక ఇట్లయితే పోవాలా. అట్లా కూడా పోవచ్చు, అటు నుంచి మనకి మొత్తం గుళ్ళు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి మా డాడీ అయితే ముఖం కడుక్కున్నది, నెక్స్ట్ బానక్క కడుక్కుంటుంది. ఇంకా అన్నీ తీసేసుకొని ఏవి ముద్దలు ఇది కూడా బాగుంటుంది. ఇట్లా మనకి నిమ్మకాయల హారం చేతిలోకి వేసి ఇట్లా తెచ్చుకొని వస్తారు. ఇంకా మేము లోపలికి అయితే స్టార్ట్ అయినాము. లోపల మనకి వీడియో తీసేయకుండదు, ఎందుకంటే కెమెరాస్ అన్నీ ఉంటాయి కాబట్టి. నేను ఇక్కడి నుంచే జూమ్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి మెయిన్ అల్లంపూర్ జోగులాంబ గుడి. గోపురం అవన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఫోన్స్లో ఉండదు కాబట్టి నేను వీలైనంతకి వీడియో అయితే తీస్తాను. ఇంకా లేని పక్షాన ఇంకా మామూలుగా ఏదైతే చూపిస్తాను. ఇంకా లోపల పోయి ముక్కొని వచ్చిన తర్వాత ఏమన్నీ ఎట్లా, తర్వాత ప్రాసెస్ ఏముంటాయి, ఇంక ఇవన్నీ ఇదంతా లైన్ క్యూ అంతా ఉంటుంది. రష్ ఏం లేదు కాబట్టి నడుచుకుంటూ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా వెనకలేమో మన బానక్కను, తర్వాత మా డాడీ ఏమో ఇద్దరు నడుచుకుంటూ వస్తాము. బానక్క స్పీడ్గా వస్తుంది. ఏం బానక్క? ఇంకా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందా బానక్క? అయిపోయింది. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు కూడా అంతేం లేరు కాబట్టి త్వరగానే కంప్లీట్ చేసేసినాము. ఇంకా బయటికి పోయేసి పక్కన ఒక దర్గా ఉంది, ఆ దర్గాకు పోయేసి ఇంకా చిన్న పక్కన ఇంకా 2-3 గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుళ్ళు చూసేసి ఇంకా నెక్స్ట్ తుంగభద్ర డ్యామ్ దగ్గరికి అయితే పోదాం. లడ్డు 20, పులిహోర 10, వడ 20, 100. అన్న 2 పులిహోర 1 లడ్డు ఇవా? ఐదు లడ్డూలు. కవర్ లేదా? 5 లడ్డూలు. బాగుంది బానక్క గుడి? చెప్పు, బాగుంది, గట్టిగా చెప్పు. గుడి బాగుంది, ప్రసాదం బాగుంది, పులిహోర ఇట్లా అమ్మవార్ల గుడి దగ్గర పులిహోర బాగుంటుంది కదా ప్రసాదం. 2 పులిహోర 1 లడ్డు అయితే తీసుకున్నాము. బాగుంది రెడ్డి గుడి? బాగుంది. ప్రసాదం బాగుందా? తిను. ప్రసాదము అంటే పులిహోరను, తర్వాత లడ్లు. ఇది మనకి అమ్మవారి గుడి మెయిన్ ఎంట్రన్స్. తిను. బాగుందా? టేస్ట్ బాగుందంట.
ఇంకా లోపల అటు సైడ్ ఆటికి పోతే డ్యాము, ఇంకా ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్. లోపల మొత్తం శక్తిపీఠాల్లో ఇది 5వ శక్తిపీఠము. అమ్మవారు అయితే బాగా శాంతంగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉంది, బాగా చూసింటే మనసు ఆనందంగా ఉంది. కానీ అక్కడ వీడియోలు తీయకూడదు అనేసి అన్నారు, అందుకే మేము చూపించలేకపోయినాం. గుడి అయితే చాలా బాగుంది, మొత్తానికి మంచి ప్లేస్ చూసినాము ఈరోజు. ఇప్పుడు నది తుంగభద్ర నదికి వెళ్తున్నాము, రండి. మీరేమన్నా చెప్తారా? ప్రాంక్ కాదు, యూట్యూబ్ ఇచ్చినాం కదా ఇప్పుడు. ఆడ కాళ్ళు కడుక్కునే కాడ ఇచ్చినాం. మనకి జోగులాంబ గుడి వచ్చేసి 5వ శక్తి పీఠము. మనకి శక్తి సినిమాలో ఎన్టీఆర్ గుడి అని చెప్పేసి అన్నారు, శ్రీ జోగులాంబ తల్లి అని చెప్పేసి. సో ఇదంతా మనకి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత తుంగభద్ర నదిలో రీసెంట్గా నైట్లు అయితే వదిలినారు. మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో మనకైతే తెలియదు. తుంగభద్ర నది మొత్తం చూడండి, నీళ్ళు మాత్రం ఎంత బాగా కలకలలాడుతుంది. ఇదైతే తుంగభద్ర నది, ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది. తుంగభద్రమ్మ ఎంత ప్రశాంతంగా పారుతుంది చూడండి. ఇక్కడైతే చాలా ఆనందంగా ఉంది. నది దగ్గర కూర్చొని ఇట్లా నీళ్ళకి దగ్గరగా కూర్చొని ఇట్లా కూర్చొని నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం అంటే ఆనందంగా ఉంది, మస్తు ఎంజాయ్. మీరు కూడా రండి ఎంజాయ్ చేయడానికి. మొత్తానికి చూడదగ్గ ప్రదేశం ఇది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ వెళ్ళాలి అని, కానీ ఏమో అనుకున్నా కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు, ఇంత బాగుంటుంది అనుకోలేదు. సో ఇది బాగుంది, ఇక్కడ చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంది, మొత్తానికైతే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్స్ జబీ పిలుచుకొని వచ్చినందుకు. బైక్లో వచ్చినాం అనంతపూర్ నుంచి జోగులాంబ అమ్మవారి దగ్గరికి, 185 కిలోమీటర్స్ బైక్లో వచ్చాము. పక్కన ఇంకోటి దర్గా ఉంది, అది ఏదో కనుక్కొనేసి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాము. हजरत की दरगाह है ये, आपको 1400 साल पहले आए थे दरगाह हजरत में। दीन के वास्ते शहीद हुए हैं। शहीद हो हाँ, शहीद हुए। तो क्या तो कहानी है, कहानी की क्या भी नहीं। तो ये लड़ने का हाँ, वैसा आको शहीद हो गए। जिनके पास आपको शहीद हो गए उन्हें हेज बने, उनकी मगार हेज बने। ये दरगाह अपने पुराने ज़माने से है, दरगाह 1400 साल 1400 साल। 1400 साल। कहाँ से आप? अनंतपुर। अनंतपुर। अंदर जाकर ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ జబ్బీర్ ఛానల్. తర్వాత ఇది అమ్మవారి 5వ శక్తిపీఠం అంట. ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో మనకైతే తెలీదు, మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, మీకు తెలిసింటే. ఉన్న దాంట్లో ఇది 5వ శక్తిపీఠం ఇండియాలో. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇండియాలో మాకు తెలీదు, మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే దెన్ బాయ్. సో ఇంకా అల్లంపూర్ జోగులాంబ అమ్మవారి గుడి కంప్లీట్ చేసేసుకొని మనం అనంతపూర్కి వచ్చేటప్పుడు కర్నూలు హైవే మీద అమిగోస్ రెస్టారెంట్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చేసి 3 వెజ్ థాలీ అయితే తీసేసుకున్నాము. థాలీలో రోటీ, పప్పు, రసము, స్వీట్, కర్డ్, తర్వాత క్యాబేజీ ఫ్రై, తర్వాత క్యారెట్ ఫ్రై ఇవన్నీ అయితే ఇచ్చేసినారు. టేస్ట్ మాత్రం యాజ్ యూజువల్ ఓకే బాగానే ఉంది, కానీ రైస్ క్వాంటిటీ మాత్రం కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో ఇది వచ్చేసి 175 రూపీస్ పర్ ప్లేట్ ఛార్జ్ చేశారు. రైస్ క్వాంటిటీ మనం ఎక్కువ తినలేము కదా రెస్టారెంట్స్లో, మనడైతే లేపేశాడు. అంతా అయిపోయిన తర్వాత చేయి కడుక్కొని మన సబ్స్క్రైబర్స్కి థమ్స్అప్ సింబల్ అయితే పెట్టేశాడు.